జగ్గంపేట నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని పెద్దాపురం లలిత ఎంటర్ప్రైజెస్ యజమానులు ఎంఎస్ ప్రసాద్, ఎం శ్రీనివాసులను స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. జగ్గంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజీలో లలిత ఎంటర్ప్రైజెస్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్, ప్రభుత్వం మంజూరు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. మోడల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ బాలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ, విద్యార్థులకు సురక్షితమైన శుద్ధి చేసిన మంచినీళ్లు అందించాలనే లక్ష్యంతో పెద్దాపురం లలిత ఎంటర్ప్రైజెస్ అధినేతలు కాలేజీకి ఆర్ఓ ప్లాంట్ ను బహూకరించడం అభినందనీయమన్నారు. వాటర్ ప్లాంట్ ఇవ్వడంతో పాటు వారే నిర్వహణ చేయటం హర్షదాయకమన్నారు. ఇంతవరకు ఈ కాలేజీకి తాగునీరు అందించిన స్థానిక హెల్పింగ్ హ్యాండ్స్ యువకులను ఆయన అభినందించారు. కనీసం 1,000 మందికి ఉద్యోగం కలిగేటటువంటి ఒక పరిశ్రమని, అది మీరు పెట్టగల సమర్థులు, మనుషులకి యంత్రాలు కాకుండా మనుషులతో పనిచేయించగలిగేటటువంటి సమర్థులు కాబట్టి, ఆ చాకచక్యం ఉంది కాబట్టి, అటువంటి అగ్రికల్చర్ బేస్డ్ ధాన్యం పరిశ్రమ పెడతారా, ఫ్రూట్ జ్యూస్ పరిశ్రమ పెడతారా, అటువంటి పరిశ్రమలకు నానబెట్టి ఇక్కడ నిరుద్యోగ సమస్యని కొద్దిలో కొద్ది నిర్మూలన చేయడానికి అవకాశం కల్పించే విధంగా చేయాలి. దానికి కావాల్సినటువంటి అన్ని బాధ్యతలు నేను తీసుకుని మీకు ఇబ్బంది లేకుండా పర్మిషన్లు అన్నీ కూడా నేను తెచ్చి అందిస్తాను. ఇక్కడ నిన్నటి వరకు మంచినీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆశ్చర్యపోతాం. ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే రోజువారీ కూలి చేసుకుని పనిచేసేటటువంటి మా మూర్తి గారి దగ్గర నుంచే తెచ్చిస్తున్నారు కన్స్ట్రక్షన్ మీద. వాళ్ళని ఏమంటారండి, హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి జగ్గంపేటలో కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు. నేను అనుకున్నవాడిని ఆగతాయిగా తిరుగుతారు కుర్రోళ్ళు అనుకున్నవాడిని. ఇన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ మంచినీళ్ళు దానం చేశారు. అందులో మావాడు కూడా భాగస్వామే. ఇంకెక్కడి నుంచి ఆ కార్యక్రమం ఒకళ్ళు కాదు, మరి అటువంటి వాళ్ళు కూడా మనం తప్పక అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను వారిని. హెల్పింగ్ హ్యాండ్స్, థ్యాంక్ఫుల్ దట్ హెల్పింగ్ హ్యాండ్స్